జై శ్రీరామ్. ఇప్పుడు భారతదేశంలో ఉవ్విళ్ళూరుతూ జన సముద్రంలాగా అందరూ కలిసి చేసుకుంటున్న రామ జన్మభూమిలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన ఇంకొక రోజులో జరగబోతోంది. దానికోసం యావత్ భారతదేశం చాలా రకాలుగా వ్యయానికి, శ్రమకి, అన్నింటికీ ముందుకొచ్చి ఇది మా బాధ్యత అని ముందుకెళ్తున్న తరుణంలో మనం కూడా రాముని తలుచుకోవాలి, రాముని కొలుచుకోవాలి. దానివల్ల మన దేశమే కాకుండా పొరుగు ప్రాంతాలు, ఈ భూమండలం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి తాపత్రయంతో అందరూ ఉన్నాము. అందులో భాగంగా గురుతుల్యులు శ్రీ మా నా మూర్తి గారు, మనకు సుపరిచితులు, మల్లాది నరసింహమూర్తి గారు, వారిని అడిగి రామునితో భారతదేశానికి ఏ రకంగా ఉండింది, చాలా కాలం నుంచి ఉంది సంబంధం, రెండు ముక్కలు తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. మా డిటీవీ ప్రేక్షకులకి మన పరంగా, దేవీపురం పరంగా ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు అవి తెలిపే ముందు మీరు రామునితో భారతదేశానికి గల సంబంధం గురించి మీ మృదు భాషితాల ద్వారా వివరించవలసిందిగా కోరుతున్నాను. అయ్యా నమస్కారం. జై శ్రీరామ్. ముందుగా శ్రీరాముని యొక్క ప్రార్థన చేద్దామండి. ఇది సర్వే సర్వత్రా అందరూ కూడా చేయాల్సినటువంటిది, చేస్తున్నటువంటి ప్రార్థనా పద్యం ఇది. ఈశ్వర వాచ, ఇది ఈశ్వరుడు చెప్పాడండి పార్వతీదేవికి. ఆ రామనామం యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక అనుష్ఠుప్ ఛందస్సులో శ్లోకంగా చెప్పడం జరిగింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడండి. అంటే ఏమిటన్నమాట, రామనామం యొక్క గొప్పతనం అనేటువంటిది ఎలాంటిదో మహేశ్వరుడే చెప్పడం జరిగిందండి. ఆయన నిరంతరం శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఉంటాడు. అలాగే శ్రీ మహావిష్ణువు సదాశివుని నిరంతరము హృదయస్థానంలో పెట్టి ఆయన ధ్యానిస్తూ ఉంటాడు. అందువల్ల వాళ్ళిద్దరికీ కూడా అభేదం అన్నమాట, భేదం ఏమాత్రమూ లేదు అనేటువంటి మాట లోకంలో అందరూ చెప్పేటువంటి మాటేనండి. అందరికీ తెలిసిన విషయమే, ఇది కొత్తగా చెప్పినటువంటి విషయం అయితే కాదు. అయితే ఇప్పుడు ఈ రామ జన్మభూమి, ఈ రామాలయం ఏర్పడటం అనేటువంటిది రేపు 22వ తారీఖును, అంటే జనవరి 2024 నాడు ప్రారంభోత్సవం జరుగుతోంది. ఈ ప్రారంభోత్సవానికి ముందు ఒక పునాది రాయి అంటూ ఒకటి పడాలండి. ఈ పునాది రాయి అనేటువంటిది ఆగస్టు నెల 5వ తారీఖు 2020 సంవత్సరం 2020వ సంవత్సరం నాడు ఆల్రెడీ అది ఒక పునాది రాయిగా వేశారు. దీనికి శంకుస్థాపనకి ఇంత దూరం తీసుకొచ్చి ఈ రకమైనటువంటి ప్రారంభోత్సవానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మనిషి ఎవరయ్యా అంటే కేకే మహమ్మద్ అని చెప్పని ఆయన ముఖ్యమైనటువంటి ప్రముఖుడైనటువంటి వ్యక్తి. ఆయన మూలంగా కేవలం ఇవాళ మనకి ఈ రామ జన్మభూమిలో అనేటువంటిది, అంటే మన అయోధ్యలో ఈ పెద్ద ఉత్సవంలాగా, పండుగలాగా జరగడానికి ముఖ్య కారకులయ్యారు. మనకి మోక్షాన్ని ప్రతిపాదించేటువంటి 7 క్షేత్రాలు ఉన్నాయి. ఆ 7 క్షేత్రాల్లో అయోధ్య కూడా ఒకటి. దీన్ని మనం ఏమంటామన్నమాట, సప్త మోక్ష పురములు, లేకపోతే సప్త మోక్ష పురి అని చెప్పని అయోధ్యని చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మతం అనేటువంటి మాట సంబంధం లేకుండా వేలాది మంది, కోట్లాది మంది రేపు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. పాల్గొని ఆ బాలరాముని ప్రతిష్ట జరుగుతోంది. వేల కళ్ళు చూడటం జరుగుతుంది. అంటే శ్రీరాముని యొక్క దర్శనం అనేటువంటిది, దర్శనం పాపనాశనం అని చెప్పని అన్నారు. అందువల్ల ఆ దర్శనం చేసుకోవడం అనేటువంటిది మనకి పూర్వజన్మ సుకృతం, లేకపోతే పుణ్యం. ఆ పుణ్యఫలం అనేటువంటిది ఇవాళ మనకి అందించడం జరుగుతోంది. ప్రతి వాళ్ళు అందుకొని తరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చాలా చక్కటి మాట చెప్పారండి. అంటే మన భారతదేశానికి, రాముడి జననానికి, అయోధ్య నగరానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. అయితే గత ఒక 500-600 ఇయర్స్ క్రితం నుంచి అది కొంచెం మరుగున పడింది. కారణాలు ఏవైనా కావచ్చు, ఈ జాతి మత విద్వేషాలు కావచ్చు, ఏదైనా కానీ ప్రముఖమైన క్షేత్రాలు
కనుమరుగైన పరిస్థితిని దాపురించేలా సంభవించింది. అయితే మన ప్రస్తుతం ఉన్న పాలకులు కానీ మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని పైకి తీసుకొద్దాం అనేటువంటి ప్రతి వ్యక్తి, ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి వ్యక్తి కూడా నడుం బిగించి ఇది మన పని, మన రాముడి కళ్యాణం, ఎక్కడున్నా కానీ భారతదేశంలో ప్రజలమే కదండి, ఎక్కడున్నా కానీ మనం చేసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో భుజాన వేసుకుని ప్రతి వాళ్ళు ఒక రాయి, ఒక ఇటుక, లేకుంటే ఒక 10 రూపాయలు ఎంతైనా కానీ ఇచ్చి నా వంతు సహకారం అందించాలి, ఆ రాముడిని అక్కడ కొలుచుకోవడానికి ఒక చక్కటి వనరులు ఏర్పాటు కావాలి అనేటువంటి తాపత్రయంతో చాలా ఉత్సాహంగా చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ కడుతున్న ఆలయం ఏదైతే ఉందో సుమారు 5,000 కోట్ల రూపాయలు. ఇందులో ఏది కూడా ట్యాక్స్ పేయర్స్ మనీ కాదట. అలాగే ఎవరు పెద్ద గుప్తదానాలు ఇచ్చింది కాదు. ప్రతి వాళ్ళు కూడా నా వంతు బాధ్యతగా సమర్పించుకున్న దాన్ని బట్టి అత్యుత్తమ స్థాయిలో ఉండేలాగా, చాలామంది వచ్చినా కానీ అక్కడ సదుపాయాలు కూడా ఉండేలాగా, ఒక ప్రశాంతత చేకూరేలాగా, మనం భారతదేశంలో ఉన్నామా స్వర్గంలో ఉన్నామా అనేటువంటి వాతావరణంలో తీసుకొచ్చి అక్కడ మనకి అందరికీ అందుబాటులో పెట్టడం అనేది మన దేశాల్లో ఉండేటువంటి పెద్దల నాయకుల చాలా ముందు చూపుకి ఇది ఒక చక్కటి ఉదాహరణ. రమారమి ఇంకొక 2,500 సంవత్సరాలైనా కానీ చెక్కు చెదరకుండా అంత నిర్మాణ పాఠవాన్ని ప్రదర్శిస్తూ మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తూ చాలా చక్కగా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంచేత మనం ఈ సమయంలో ఇక్కడ భారతదేశంలో ఉండడం, సమకాలీన కార్యక్రమాల గురించి మనం కూడా కనులారా చూడడం అనేది మనకు ఒక మహద్భాగ్యంగా అనుకుందాం. అంచేత ఇప్పుడు అయ్యా తమరు చెప్పినట్టు రాముడు చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు అనేటువంటి పురాణ ఇతిహాసాల్లో మనకు చెప్పబడుతోందండి. అదే రకంగా దీన్ని చేసుకోవడం వల్ల మనకి ఏ రకంగా, మన జీవితాలకు ఏ రకంగా ఇది పనికొస్తుంది, రామనామ స్మరణం అన్న దాని గురించి కూడా 2 ముక్కలు చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అంటే రామాయణము మహాభారతము ఈ రెండూ కూడా ఇతిహాసాలు అని చెప్పని అంటామండి. ఈ రామాయణం అనేటువంటి మాటకు వచ్చేసరికి మొత్తం రామాయణాన్ని ఒకే శ్లోకంలో, ఏకశ్లోకి రామాయణ అంటే ఒకే శ్లోకంలో మనం చెప్పుకోవచ్చు. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురి దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం అనని మనం ఈ రామాయణం మొత్తాన్ని కూడా ఒకే శ్లోకంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే రాముడు కూడా ఒకే బాణాలని ఉపయోగిస్తాడండి. అందువల్ల రామాయణం సారాంశం అంతా కూడా ఒక శ్లోకంలో బంధించడం జరిగిందనమాట. ఈ శ్లోకం అనేటువంటిది లోకంలో చాలా ప్రఖ్యాతగాంచింది. ఇది అందరికీ దాదాపు మొత్తం చిన్నపిల్లలకి ఇవాళ వచ్చేటువంటి న్యూ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు కానివ్వండి, పాత వాళ్ళందరికీ కూడా ఈ శ్లోకం విదితమే, అందరికీ నోటికి వచ్చిందే. కాబట్టి ఈ రామము నామము అని చెప్పి వచ్చేసరికి ఈ రామనామం రాముడి కంటే కూడా అతీతమైందండి. ఆ తత్వం తెలుసుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అది ఎవరు చెప్పారండి? సాక్షాత్తు హనుమంతుడే చెప్పాడండి. ఆయన రోమంలోనూ రామనామాన్ని నిలుపుకున్నటువంటి మహాభక్తుడు, దాసుడు. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటా అంటే రామ తత్వం అనేటువంటిది రాముని కంటే అతీతమైనది. కాబట్టి ఆ రామనామం ఏదైతే ఉందో దాన్ని గనక మనం నిరంతరం జపించినట్టయితే, మనం నిరంతరం పారాయణ కనుక చేసినట్లయితే మనకి మోక్షద్వారం ఎదురుగుండా ఉంటుంది అని చెప్పి మన మహర్షులు చెప్పినటువంటి వాక్యాలు ఇవి. అందువల్ల మనం నిరంతరం రామనామాన్ని జపించడం, రామ పారాయణం అనేటువంటి దాని విధానం, క్రమం అంతా కూడా ఉంటుంది. దాన్ని నేర్చుకోవడం, అది మనం నిరంతర సాధన కింద కనుక చేసినట్టయితే ప్రతి సాధకుడు కూడా మోక్షం పొందడానికి ఎంతైనా అవకాశం ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. చాలా బాగా సెలవిచ్చారండి. ఇప్పుడు ఈ చక్కటి పండుగ వాతావరణంలో దేవీపురం పరంగా మనం ఏం చేయబోతున్నాం అంటే, దేవీపురంలో ఉండే అమ్మవార్లు సాక్షాత్తు మన విష్ణుమూర్తికి సోదరిమణులు, అంటే శ్రీరామచంద్రమూర్తికి సోదరిమణులు లాంటి వాళ్ళే. అందుకోసం అందులో భాగంగా
దేవీపురంలో మనం చేస్తుంటే నిత్యారాధనలన్నీ అమ్మవారికి అయినప్పటికీ కూడా ఇది మనమందరూ కూడా దగ్గరుండి జరిపించుకోవాల్సిన కార్యక్రమం. అయితే మనం ఇక్కడ ఏమి చేస్తామంటే 22వ తేదీన చక్కటి ముహూర్తం అది పెట్టారు. మనందరూ అందరి మనసుల్లోని గుండెల నిండా రామ మంత్రం నింపుకుంటూ ఆ రోజు ఉదయం 11:45 నుంచి 1 గంట వరకు రామ భజనలు, రామ మంత్రజపం, షోడశోపచార పూజ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అయిన తర్వాత ప్రసాద స్వీకరణ అయిన తర్వాత మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల వరకు మన పూర్వ వైభవాన్ని చాటేటువంటి హరికథా కార్యక్రమంలో భాగంగా శ్రీరామ చరిత్ర మన హారికాదేవి అక్కడ అందరికీ విశదీకరిస్తారు. తర్వాత అందరూ కలిసి ఆలయ ప్రాంగణం అంతా దీపోత్సవంలాగా అందరూ దీపాలు వెలిగించి ఆ రాముణ్ణి స్మరించి తరిద్దాం. ఈ కార్యక్రమాలన్నీ మీరు కూడా చూడొచ్చు. మీరు కూడా మీ ప్రాంతాల్లో ఉంటూ ఖచ్చితంగా భారతీయులుగా ఉన్నాం కాబట్టి మన రాముడి తాలూకా విషయం కాబట్టి ఇది అందరం కూడా నడుం కట్టి మన భక్తిని, రాముల వారి మీద భక్తిని, మన దేశభక్తిని చాటుకుందాం. చాలా సంతోషం అయ్యా, మీరు చక్కటి విషయాలు తెలియజెప్పారు. రాముని కృప వలన, సీతమ్మ వారి చలవ వలన మన భారతదేశం బాగుండాలి, అందులో ఉండే మనం కూడా బాగుండాలి, దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, గొడవలు అల్లర్లు లేకుండా అందరూ అభివృద్ధి దిశలో సర్వతోముఖాభివృద్ధిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి తగ్గ నాయకత్వాన్ని మన దేశానికి ప్రసాదించాలని ఆ రాముల వారిని అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుందాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.